హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు మనీ కంట్రోల్ని యూజ్ చేసి రేపటి స్టాక్స్ ఇంట్రాడే గురించి ఏ విధంగా పిక్ చేయవచ్చు అనే టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనీ కంట్రోల్ సైట్లోకి వచ్చేసి మీరు వచ్చేసి ఇక్కడ మీకు మార్కెట్స్ అని కనిపిస్తుందా? ఈ మార్కెట్స్లో ఆల్ స్టాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న డేటా చాలా వాల్యుబుల్ డేటా అండి. టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, మోస్ట్ యాక్టివ్ స్టాక్స్, 52 వీక్ హై, ప్రైస్ షాకర్స్, వాల్యూమ్ షాకర్స్, ఇంట్రాడే లార్జ్ డీల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మీకు మాట్లాడబోతుంది అండి, ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్. డైలీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ కంపల్సరీ డేటా చెక్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్, ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్, డిక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్, డిక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటి బేసిస్ మీద మీరు ఇంట్రాడే స్టాక్స్ మీరు చూస్ చేసుకొని ట్రేడ్ చేయవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫోర్ టైప్స్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఏంటంటే ఇందులో ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ అంటే లాంగ్ బిల్డప్ అనమాట. ఓకేనా? లాంగ్ బిల్డప్ అంటే ఇన్ ద సెన్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బయర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్ అంటే షార్ట్ బిల్డప్ అనమాట. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే మీరు వచ్చేసి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది కానీ ప్రైస్ డిక్రీజ్ అవుతుంది అంటే మీకు ఏమవుతుంది? షార్ట్ బిల్డప్ అవుతున్నట్టు, అంటే సెల్లింగ్ అవుతున్నట్టు, సెల్లింగ్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా డిక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్ అంటే ఇక్కడ వచ్చేసి లాంగ్ అన్వైండింగ్. ఎవరైతే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి కూర్చున్నారో వాళ్ళు మేబీ ఆ కాంట్రాక్ట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్టు, లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవుతున్నట్టు, అంటే ప్రైస్ పడిపోతుంది. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా షార్ట్ కవరింగ్ అంటే డిక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే డిక్రీజ్ అవుతుంది కానీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? షార్ట్ కవరింగ్. షార్ట్ కవరింగ్ ఇన్ ద సెన్స్ ఎవరైతే సెల్ చేసి కూర్చున్నారో వాళ్ళు తిరిగి బై చేయడం వల్ల ప్రైస్ అనేది పెరగడం జరుగుతుంది. చూడండి, మీరు వచ్చేసి మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఈ 4 టైప్స్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. అంటే ఈరోజు వచ్చేసి మీకు లాంగ్ బిల్డప్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్. ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ పెరుగుతుంది యాజ్ వెల్ యాజ్ ట్రేడర్స్ యొక్క ఇంట్రెస్ట్ పెరుగుతున్న స్టాక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో చూడండి, ఈ లింక్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వచ్చేసి ఇక్కడ ఆల్ ఫ్యూచర్స్ అని ఉందా? ఫస్ట్ వచ్చేసి ఇందులో ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఇది క్లిక్ చేసి ఆల్ ఫ్యూచర్స్లో ఇండెక్స్ ఫ్యూచర్స్, స్టాక్ ఫ్యూచర్స్ అండి మనం చేసుకోవాల్సింది. స్టాక్ ఫ్యూచర్స్ ఆల్ ఎక్స్పైరీస్ అంటే 3 months ఉంటుంది కదా, మనం ఫస్ట్ ఈ మంత్ ఎండింగ్ యొక్క ఎక్స్పైరీ ఎంటర్ చేయాలండి. 24th June గో ప్రెస్ చేయాలి. మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందని. ఇందులో మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఇంక్రీజ్ ఇన్ ప్రైస్. ఓకేనా? ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకేనా? అదేవిధంగా ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్. ఇవి మెయిన్ అండి. ఇవి మెయిన్ మీకు ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ప్రైస్ యొక్క పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి, ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఇంక్రీజ్ అవ్వాలి, వాల్యూమ్లో కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా? అలాంటి స్టాక్స్ని మీరు అంటే ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మీకు ఈరోజు డేటా
ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎండ్ ఆఫ్ ద డే ఈ డేటాలో మీరు ప్రైస్ ఇంక్రీజ్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్, వాల్యూమ్ ఇంక్రీజ్ ఏవైతే మ్యాక్సిమం ఉన్నాయో వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని వాటిని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని రేపు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇందులో వచ్చేసి చూడండి మీకు మ్యాక్సిమమ్ ఎక్కడ, ఇప్పుడు వచ్చేసి వాల్యూమ్ చూస్తున్నాను. ఈరోజు వచ్చేసి చూడండి గ్లెన్ మార్క్ ప్రైస్ పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, వాల్యూమ్ కూడా పెరిగింది. ఓకేనా. ఇలాంటి స్టాక్స్ మనం రేపటి ట్రేడింగ్ గురించి మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీపక్ నైట్రైట్ ప్రైస్ పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, వాల్యూమ్ పెరిగింది. అదేవిధంగా ఆర్తి ఇండస్ట్రీస్ ప్రైస్ పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, వాల్యూమ్ కూడా పెరిగింది. ఇలాంటి స్టాక్స్ని మనము చూస్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్స్ ఈరోజు ఎలా పర్ఫామ్ చేశాయో మనం చెక్ చేద్దాం. దీపక్ నైట్రేట్ మీకు చెప్పాను కదా దీపక్ నైట్రేట్ అని. దీపక్ నైట్రేట్ టైం ఫ్రేమ్ వచ్చేసి 1 డే టైం ఫ్రేమ్ పెడుతున్నాను అండి. చూడండి మీకు ఈరోజు ఎంత హెవీ వాల్యూమ్ వచ్చింది చూసారా, హెవీ వాల్యూమ్ వచ్చింది. అదేవిధంగా మీకు ప్రైస్లో స్ట్రెంగ్త్ వచ్చింది. అదేవిధంగా ఈరోజు మీరు కనుక ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చెక్ చేసినట్లయితే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. ఇలాంటి స్టాక్స్ని రేపటి ట్రేడింగ్ గురించి వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మనం ట్రేడ్ చేయాలండి. అదేవిధంగా మీకు గ్లెన్ మార్క్ కూడా చెప్తాను. గ్లెన్ మార్క్ కూడా మనం చూసాం కదా, గ్లెన్ మార్క్ చూడండి వాల్యూమ్ పెరిగింది, ప్రైస్ పెరిగింది, అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. ఓకేనా. ఇలాంటి స్టాక్స్ మనం ఫైజర్ అని చెప్పాను కదా, ఆర్తి ఇండస్ట్రీస్ చెక్ చేసాము. ఆర్తి ఇండస్ట్రీస్ మీకు చెప్పాను. ఆర్తి ఇండస్ట్రీస్ చూడండి, ఆర్తి ఇండస్ట్రీస్ వాల్యూమ్ పెరిగింది, ప్రైస్ పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. అదేవిధంగా ఫైజర్ చూడండి వాల్యూమ్ పెరిగింది, గత లాస్ట్ 10 days నుంచి అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ పెరిగింది, ప్రైస్ పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. సో ఇలాంటి స్టాక్స్ని మనము వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మనము ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ని నా యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.